వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బ్యాంక్ మేనేజర్పై చర్యలు కోరుతూ రైతుల నిరసన. అమరావతిలో రైతుల సంబరాలు. చంద్రబాబుకు వినూత్న శుభాకాంక్షలు. ప్రభుత్వానికి పూర్తి మద్దతు సంఘీభావం. ఇక వివరాల్లోకి వెళ్తే కుటుంబ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో కుటుంబ స్థావరాలపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సంయుక్తంగా దాడులు నిర్వహించారు. మండలంలోని ఎటిగడ్డ తండా, గిరిప్రసాద్ కాలనీ, సాలార్ తండా, చిట్యాల గోపయ్య నగర్, కురవి మండలంలోని జగిత్త తండాలలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు సంయుక్తంగా కుటుంబ స్థావరాలపై దాడులు నిర్వహించి 35 లీటర్ల నాటు సారాయి, 2000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం ఏటిగడ్డ తండాలో కుటుంబ నిర్మూలన, కుటుంబ దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాన్ని జిల్లా ఎక్సైజ్ అధికారి కిరణ్, సిఐ చిరంజీవిలు సిబ్బందితో కలిసి నిర్వహించారు. ఒకసారి అవగాహన కల్పిస్తామని ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఎక్సైజ్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సార్ కిరణ్ సార్ వచ్చారు. మీరు ఈ సారా ఎప్పటి నుండో మీకు ఈ అలవాటుగా పెడుతున్నారు, కేసులు అవుతున్నాయి, మీరు మళ్ళీ మానడం లేదు. ముఖ్యంగా మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మీరు సారా పెట్టి ఒక్కరు బతికి 10 మంది కుటుంబాలు నాశనం చేస్తున్నారు. మీరు సారా తాగి వాడు పిల్లలను మట్టించుకోకుండా పోతే ఆ చదువుకునే పిల్లలు కూడా వాళ్ళు బాగా డిస్టర్బ్ అయ్యి భార్యాభర్తలు గొడవ పెట్టుకోవడం, మొగుడు తాగచ్చి భార్యను కొట్టడం, వాళ్ళు చదువుకోలేరు. వాళ్ళు ఈ గుడంబకు అలవాటు పడి మీరు ఒక దొంగలాగా ఎప్పుడు ఎవరు వస్తారో, పోలీసులు వస్తారో, ఎక్సైజులు వస్తారో పట్టుకుంటారని భయపడుకుంటూ బతుకుంటూ మీ పిల్లల భవిష్యత్తును మీరు ఒక రకంగా నాశనం చేస్తున్నారు. మీరు ఈ రోజు గురించి ఆలోచిస్తున్నారు తప్ప మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తలేరు. ఈ సారాయి బంద్ పెట్టడం వల్ల మాకు ఏం రాదు, మేము ఒక సంవత్సరం లేదా 2 సంవత్సరాలు ఉద్యోగం చేసుకుని వెళ్ళిపోతాం. ఈ సారాయి బంద్ పెట్టి మీ పిల్లలు మీరు మంచిగా చదివించుకొని మీరు మంచిగుంటే మీ కుటుంబాలే బాగుంటాయి, మీ తండలు, మీ గ్రామాలు, మీ జిల్లానే బాగుంటుంది. మేము చేసేది మా కూడా కాదు, మీరు సారా పనిచేయడం వల్ల మాకేం రాదు. ఇక్కడ మేము ఇంత కష్టపడి రాత్రి నిద్ర లేకుండా ఈ తెల్లందాకా పొద్దున్నాక తిరగకుండా చేసేది మా గురించి కాదు. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. మీరు బాగుంటే మీ కుటుంబాలు బాగుంటే మీ పిల్లలే బాగుంటారు. నమస్కారాలు అందరికీ. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా మీ గురించి మాట్లాడుతుంటే మీరు వేరే మాట్లాడితే ఎందుకు వచ్చిన మేము వీడికి మిమ్మల్ని చెప్పేదమ్మా. ఇలా వినండి 2 నిమిషాలు. ఇప్పుడు సారా పెడుతున్నారు, వినడానికి ఏంటి జరసేపు అంతా ఒక ఎవరు మాటలు వాళ్ళే మాట్లాడుతున్నారు తప్ప కనీసం వినడానికి కూడా సాహసించండి. మీరు మహబూబాబాద్ జిల్లా నుంచి మీకు ఒక 2 కిలోమీటర్లు లేదు. ఏడాది కాలంగా రైతులకు రుణాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ ఇల్లందు యూనియన్ బ్యాంక్లో దళారీ వ్యవస్థ పెరిగి దళారులు చెప్పిన వారికి రుణాలు ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై బ్యాంక్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్తూ దళారీలు చెప్పిన వారికి రుణాలు వస్తున్నాయని ప్రశ్నించేందుకు రైతులను బయటికి వెళ్లిపోమని దురుసుగా ప్రవర్తించారని బ్యాంక్ మేనేజర్ తీరు నిరసిస్తూ ఇల్లందు పట్టణ ప్రధాన రహదారిపై రైతులు నిరసన వ్యక్తం చేశారు. వీరికి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు పార్టీ శ్రేణులు సంఘీభావం తెలిపారు. సస్పెండ్ చేయాలి యూనియన్ బ్యాంక్ మేనేజర్ ని వెంటనే, యూనియన్ బ్యాంక్ మేనేజర్ ని వెంటనే, రైతులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్న యూనియన్ బ్యాంక్ మేనేజర్ ని వెంటనే, మేనేజర్ దౌర్జన్యం, రైతులపై బ్యాంక్ మేనేజర్ దౌర్జన్యం, రైతులపై బ్యాంక్ మేనేజర్ దౌర్జన్యం, అవినీతికి పాల్పడుతున్న బ్యాంక్ మేనేజర్ ని వెంటనే, రైతులపై దౌర్జన్యానికి పాల్పడుతున్న వెంటనే, రైతులపై దౌర్జన్యానికి పాల్పడుతున్న యూనియన్ బ్యాంక్ మేనేజర్ వెంటనే, రైతులకు బ్యాంకు రుణాలు వెంటనే, మేము ఎక్కడైనా మాట జారామా? మేము విషయాన్నే
వీడియో తీస్తారు, తీస్తే తీయొద్దని మాకు చెప్పొచ్చు. కానీ మీరు ఒక అధికారి అయి ఉండి మీరే మీదికి పోతే ఎట్లా? మీదికి ఏం పోతే నాలుగోసారిగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు ఓ అభిమాని వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన ఓ అభిమాని భారీ వస్త్రంపై చంద్రబాబు చిత్రాన్ని పెయింటింగ్ వేసి ప్రదర్శించారు. బాబు నాయకత్వంలో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని ఈ ఆర్ట్ ద్వారా ఆయన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నారా చంద్రబాబు నాయుడు అనే నేను రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ పరిధిలో వర్షాకాలంలో కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలలో వరదలలో చిక్కుకున్న ప్రజలను రక్షించడం కొరకు ప్రతి పోలీస్ స్టేషన్ నుండి ఒక కానిస్టేబుల్ మరియు స్పెషల్ పార్టీ నుంచి 20 మంది కానిస్టేబుల్ మొత్తం 44 మంది హైదరాబాద్ నాగోల్లోని ఎన్డీఆర్ఎఫ్ శిక్షణ కేంద్రంలో వారం రోజుల పాటు శిక్షణ ఇప్పించి సుశిక్షితులైన ఫ్లడ్ రెస్క్యూ టీం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఫ్లడ్ రెస్క్యూ టీం ముందస్తు అప్రమత్తతో భాగంగా ప్రమాదంలో ఉన్న వారిని ఏ విధంగా రక్షించాలని ఒక డెమో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఒకసారి మాన్యువల్గా తీసుకోపో స్వామి, ఆ మాన్యువల్గా ట్రై చేయండి. దాని తర్వాత ఈ ముంపు గ్రామాల్లో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే ఎలా మనం రెస్క్యూ చేయాలి, పీపుల్ని ప్రజల్ని ఎలా రెస్క్యూ చేయాలి, ఎలా మనం కాపాడాలి అనేది ఒక డెమోస్ ముందుగానే ఒక అప్రమత్తతతో మనం అన్ని ఈరోజు కార్యక్రమాలు పెట్టుకున్నాము. దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ ఎన్డీఆర్ఎఫ్ నుంచి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనకు ఈ ఎక్విప్మెంట్ వచ్చింది, ఒక బోట్ వచ్చింది, దాని తర్వాత లైఫ్ జాకెట్స్ వచ్చినాయి, దాని తర్వాత ఇవి రెస్క్యూ స్ట్రెచర్స్ ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నిటిని మనం ఎట్లా ఉపయోగించుకోవాలా, ఎవరైనా ఐలాండ్లో
మధ్యలో ఉండిపోతే వాళ్ళని ఎలా రెస్క్యూ చేయాలి, రెస్క్యూ చేయడానికి ఎంతమంది ఏ విధంగా చేయాలి అనేది డెమోస్ ఏర్పాటు చేశారు. ఆ డెమోస్ మీరు ఇందాక చూశారు. ఎవరైనా బయట అక్కడ ఒక సింగిల్ పర్సన్ కానీ అక్కడ మునిగిపోతూ ఉంటే మన రెస్క్యూ టీం ఎలా ఫస్ట్ పెడలింగ్ చేసుకుంటే దగ్గరలో పెడలింగ్ చేసుకుంటూ వెళ్తుంది. దూరంగా అయితే మోటార్ బోట్తో వెళ్ళేసి ఇమీడియట్గా వాళ్ళని కాపాడి దాంట్లోనే సిపిఆర్ చేస్తారు. సిపిఆర్ చేసి మళ్ళీ ఇక్కడ ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత ఇమీడియట్గా ఇక్కడ మళ్ళీ మెడికల్ స్ట్రెచర్లో తీసుకొని ఇక్కడ నుంచి అంబులెన్స్ దాని నుంచి ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్తారు. దాంట్లో భాగంగా ఈరోజు ఒక టీంలో భాగంగా డెమోస్ ఏర్పాటు చేసి మనము ఇమ్మీడియట్గా క్విక్ రెస్పాన్స్ ఎలా ఉండాలనే దానికి మనం ఇప్పుడు ప్రిపేర్ అయ్యి ఉన్నాం. దాంట్లోనే భాగంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం స్టార్ట్ అవుతుంది. మాన్సూన్ స్టార్ట్ అయితే మనకి ఇంతకుముందు ఉన్న అనుభవం ప్రకారం 2022 కానీ 23 కానీ ఆ అనుభవం ప్రకారం ఎక్కడైనా ఫ్లడ్ సిచ్యువేషన్ వచ్చినా అది ఇక్కడ నుంచి మనకి మంచిర్యాలలో ఎన్టీఆర్ నగర్ కావచ్చు, రామ్నగర్ కావచ్చు, అటు సోమన్పల్లి కావచ్చు, వేలాల కావచ్చు, ఇంకా వేరే దగ్గర ఇంతకుముందు మనకు 2022-23లో సిచ్యువేషన్ ప్రకారం ఎటువంటి ఫ్లడ్ సిచ్యువేషన్ వచ్చినా ఎవరికి ఎటువంటి ఆపద జరగకూడదు, వాళ్ళని మనం ఇమీడియట్గా కాపాడుకోవాలని సిపి గారు అట్లనే డీసీపీ గారు అన్ని రకాలుగా కలెక్టర్ మేము అందరం కలిసేసి ఒక టీమ్గా ఈ ఫ్లడ్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా తీసుకురావడం జరిగింది. డీసీపీ గారు సిపి గారు ఆధ్వర్యంలో అక్కడ టీంకి అందరికీ కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పించి రేపు ఒకవేళ మనకు ఎక్కడైనా ఎవరైనా సరే ఒక ఐలాండ్లో తప్పిపోయినా, లేకపోతే ఏదైనా వాటర్ ఉన్న దగ్గర నుంచి బయటికి రాకపోయినా, లేకపోతే ఎక్కడైనా చెట్లు పడిపోయి అది మనకి రాకపోవడానికి ఏమైనా ఇబ్బంది కలిగినా కూడా వాటిని అన్నిటిని ఇమీడియట్గా క్లియర్ చేయడానికి ఉన్న వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ మనం ఒక డెమో లాగా, అంటే రేపు ఇటువంటి సిచ్యువేషనే మనకు వస్తే ఇక్కడ మీరు చూసిన కరెంట్స్ కూడా ఆపోజిట్ కరెంట్స్కి ఇక్కడ కానీ లేకపోతే రాళ్ళవాగ్ కానీ ఎక్కడ కానీ ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఆ టీము ఫుల్ ఫ్లెడ్జ్గా ఇప్పుడు మీరు చూసి ఉన్నారు. అక్కడ 2-3 కాపాడండి అడిగితే వీళ్ళు వెళ్ళి అక్కడ కాపాడడం జరిగింది. ఆ ప్రకారంగా రేపు ఇటువంటి సిచ్యువేషన్ ఏమొచ్చినా కూడా అన్ని రకాలుగా ఎటువంటి ప్రాణహాని జరగకుండా, ఎటువంటి ఆపద ఎవరికి జరగకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటాను. ఈరోజు డెమో కూడా చేయడం జరిగింది. పోలీస్ టీమ్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా కూడా ఈసారి అటువంటి సిచ్యువేషన్ వస్తే కూడా అన్ని రకాలుగా మనం పకడ్బందీగా సిద్ధంగా ఉన్నాం. రాజధాని ప్రాంతమైన అమరావతి రైతులు, మహిళలు సంబరాలు జరుపుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో టీడీపీ రైతు జెండాలు చేత్తో పట్టుకుని రోడ్డుపైకి వచ్చి సంబరాలు మునిగిపోయారు. రైతు శిబిరాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం లైవ్ కార్యక్రమాన్ని వీక్షించారు. జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన ముగిసిందని నినాదాలు చేశారు. మెష్ పబ్ మోసాలపై మాదాపూర్ డీసీసీ వినీత్ విలేకరుల సమావేశం నిర్వహించారు. మాదాపూర్ డీసీసీ వినీత్ మాట్లాడుతూ మెష్ పబ్ల ద్వారా వెలుగులోకి వచ్చిన చీటింగ్ను ఛేదించాము. ఢిల్లీ నుంచి వచ్చిన 6 వ్యక్తుల ముఠా గ్రూప్గా ఫామ్ అయ్యారు. నిరుద్యోగ యువతను ట్రాప్ చేసి వారి పేరు మార్చి డేటింగ్ సైట్లోని ఫోటోలు పెట్టి చాట్ చేస్తారు. అబ్బాయిలను ట్రాప్ చేసి దగ్గరలోని పబ్స్కు తీసుకువెళ్తారు. వీరికి ఆయా పబ్స్లో సపరేట్ క్యూఆర్ కోడ్ మిషన్, సపరేట్ సర్వేలు చేసే వాళ్ళు ఉంటారు. డెవిల్స్ నైట్ పేరుతో సపరేట్ మెయిన్ అమ్మాయిలతో వచ్చిన కస్టమర్లకి ఇస్తారు. ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆన్లైన్లో ఉన్న డేటింగ్ యాప్స్ ఏమేమి ఉన్నాయి, టిండర్, బంబెల్, అలాగే మిగతా అదర్ యాప్స్లో ఈ కస్టమర్స్ని ల్యూర్ చేసుకొని తీసుకువచ్చి మాష్ పబ్లు ఎక్కువ రేటు బివరేజెస్ని అప్ టు 40,000, 50,000 బిల్లు చేసి తర్వాత ఆ అమ్మాయి ఎవరున్నారో పరారీ అవుతున్నారు. ఈ ఒక రిపీటెడ్గా జరిగినప్పుడు వాళ్ళు పోలీస్ని అప్రోచ్ అయ్యారు. దీని వెనక మనం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దొరికిందేమంటే ఒక మూట 6 people ఫ్రమ్ ఢిల్లీ నైట్స్ క్లబ్ అనేది ఒకటి పెట్టారు. అక్కడి నుంచి వీళ్ళు వచ్చేసి ఈ మెట్రో సిటీస్లో ఉన్న లాస్ట్లో జరిగిన పబ్స్
డౌట్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటారు, వాళ్ళని అప్రోచ్ అవుతారు. ఇక్కడ మాష్ పబ్ని అప్రోచ్ అయ్యారు, అలాగే ఢిల్లీలో చేశారు, బెంగళూరులో చేశారు, అండ్ ఇంకా నాగ్పూర్లో కూడా చేయడానికి పోతున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణరావు కారును గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. 60,000 వరకు నష్టం వాటిల్లిందని గోగుల రమణరావు చెబుతున్నారు. అజిత్ సింగ్ నగర్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దుండగులు సీసీటీవీ వైర్లను తొలగించారు. దాడికి పాల్పడిన నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోగుల రమణరావు ఇటీవల టీడీపీ నుంచి మాజీ ఎంపీ కేశినేని నానితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక ప్రజా ప్రతినిధి అనుచరులు ఈ పని చేసి ఉంటారని అనుమానం విచారణ ప్రారంభించిన పోలీసులు. జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4వ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన నారా చంద్రబాబు నాయుడుకు అభినందనలు తెలుపుతూ మద్దతు సంఘీభావం తెలుపుతున్నామని ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు వెంగల్ రెడ్డి చెప్పారు. ఈరోజు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం నందు అన్ని శాఖల ఉద్యోగస్తులు చప్పట్లు కొడుతూ స్వీట్లు పంచుతూ బాణసంచా కాలుస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. పెట్టు పెట్టు ఒకట్లా నోట్లో పెట్టాను కానీ తినిపేద్దాను షుగర్ ఉన్న వాళ్ళకి. ఓకే 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 అందరూ కూడా మేము ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాల తరఫున ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మేము ఈ ప్రభుత్వానికి పూర్తి మద్దతు సంఘీభావం ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కరీంనగర్లో కోతిరాంపూర్లోని ముకుందలాల్ మిశ్ర భవన్లో జిల్లా కమిటీ సమావేశం రోజా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా 5వ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగమణి మాట్లాడుతూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు కరీంనగర్ పట్టణంలో నిర్వహించడం శుభ పరిణామాన్ని రాష్ట్ర కమిటీ కరీంనగర్ జిల్లాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. మహిళల పట్ల రోజురోజుకు అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు, వరకట్న వేధింపులు పెరుగుతున్నాయని ప్రభుత్వాలు కొత్త కఠిన చట్టాలను రూపొందించడంలోనూ ఉన్న చట్టాలు అమలు చేయడంలో విఫలం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనలు జరిగినప్పుడే తూతూ మంత్రంగా పర్యటన చేసి చేతులు దులుపుకుంటున్నారని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నేరాలను నియంత్రించాలని అన్నారు.
అవకాశం ఇచ్చినందుకు వారికి కరీంనగర్ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అట్లాగే జూలై 25, 26, 27 తేదీల్లో రాష్ట్ర స్థాయి క్లాసులు నిర్వహిస్తారు. ఆ రాష్ట్ర స్థాయి క్లాసులు నిర్వహించడానికి శ్రేయోభిలాషులు, అదేవిధంగా వ్యాపారస్తులు, అదేవిధంగా సానుభూతి పరులు, అదేవిధంగా శ్రేయోభిలాషులు, వ్యాపారస్తులు మాకు సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. అదేవిధంగా రోజు రోజుకు మహిళలపై పెరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, వేధింపులు రోజు రోజుకు పెరుగుతున్నప్పటికీ కూడా మరి ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. ఐద్వా నిరంతరం వాటి గురించి పోరాటం చేస్తూనే ఉంటుంది, విషయాలు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తూనే ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఫ్రాక్ చట్టం అంటే ఒక రకమైన చట్టము ఫాస్ట్గా మహిళలకు న్యాయం జరిగే విధమైన చట్టం తీసుకొచ్చి వెంటనే మహిళలకు న్యాయం జరిగేటట్టుగా చట్టం తీసుకురావాలి. ఆ చట్టాన్ని తీసుకురావడమే కాదు, మహిళలకు న్యాయం జరిగే విధంగా అమలు చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము ఐద్వాగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాదు మరి ఈరోజు మహిళలు అనేక రకాల రంగాల్లో ముందుంటా ఉన్నాము. అన్ని రంగాల్లో మేము ముందున్నప్పటికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా అదేవిధంగా అణచివేసే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నిటినీ దెబ్బకొట్టడం కోసం మేము క్లాసుల రూపకంలో ఏ రకంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు కానివ్వండి, లైంగిక వేధింపులకు కానివ్వండి, అదేవిధంగా ఆ రకంగా మేము ఏ రకంగా పోరాటం చేయాలని చెప్పేసి నేర్చుకోవడం కోసం ఈ కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము. ఈ ఏర్పాటు చేసుకున్న రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను వేసవి సెలవుల అనంతరం పాఠశాలను పునః ప్రారంభం చేసిన జిల్లా కలెక్టర్ ముష్మిల్ ఖాన్. పాఠశాలకు విచ్చేసిన జిల్లా కలెక్టర్ ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా చేపట్టిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో న్యూట్రీ గార్డెన్ ద్వారా విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందేలా చూడాలని అన్నారు. పాఠశాల కిచెన్ షెడ్ను పరిశీలించిన కలెక్టర్ మధ్యాహ్న భోజన కార్మికులు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ఏదైనా సమస్య ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకొని రావాలని అన్నారు. పాఠశాలకు వచ్చే బియ్యం నాణ్యతను పరిశీలించి తీసుకోవాలని, నాణ్యమైన బియ్యం రాని పక్షంలో వెంటనే తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. ఇప్పుడు ఈరోజు మనం స్కూల్కి అందరికీ అసలు సంతోషం లేదు. ఏం చేశారు లాస్ట్ 2 months చెప్పండి. సమ్మర్ ఏం చేశారు? అసలు పుస్తకాలని మొట్టమొదటి ఎవరు చేతి లేకండి. నేను కూడా పెద్ద చేసేవాడిని కదా, అబద్ధం పెద్ద అబద్ధం కమ్మేసి ఉంటుంది. సరే, కనీసం నేను ఎందుకు అడుగుతున్నాను కదా, 2 నెలలు హాలిడేలాగా బ్రేక్ చేసుకుంటే ఇప్పుడు వెంటబడాలి కదా, స్కూల్ స్టార్ట్ అయినప్పుడైతే వెంటబడాలి కదా. చూసుకోండి, ఫస్ట్ డే నుంచే మీరు చూడండి, అదంతా మర్చిపోండి. ఫస్ట్ డే నుంచే ఎందుకు చదవాలనేది మనసులో పెట్టుకోండి. ఎందుకు చదవాలి, ఎవరు చెప్తారు నాకు? చదువు ఎందుకు మనకి? చదవకపోతే ఏమవుతుంది? ఎందుకు చదవాలి ఎవరు చెప్తారు? మీరు చెప్తారా? ఆలోచించా ఎందుకు చదవాలి? కూర్చొని చెప్పండి. ఏదో ఒకటి మనసులో వస్తుంది. ఇంట్లో కూడా కూర్చొని పడవచ్చు కదా, మనం చూసుకుంటారు. సరే, ఇంకో చదువు నీ సైజా కదా చూడరా, ఇప్పుడు రా, మన ఊళ్ళో ప్లాస్టిక్ చిప్స్ తిన్నర్ అనే మాట నాకు ఇస్తారా? చిప్స్ తిన్నర్ అనే మాట ఇస్తారా నాకు? చిప్స్, బిస్కెట్లు, ఇంకా ఈ ప్లాస్టిక్ ప్యాకెట్లో వచ్చేది తిన్నర్ అనే మాట ఇస్తారా? ఏమైనా కావాలి ఇంట్లో వండించుకొని తిందాం కానీ బయట వద్దురా. ఆపుతారా? చేస్తారా లేదా? మరి మీరు చెప్పిన తర్వాత చేయకపోతే ఫైన్ వేస్తాం. ఎందుకని చెప్తాను చూడండి. మన జిల్లా జనాభా 15 లక్షలు. ప్లాస్టిక్ ఈ మీరు ప్యాకెట్లు తింటారు, కర్రీ పాయింట్కి వెళ్ళి తెచ్చుకుంటారు, ప్యాకెట్లు వేసుకుంటారు. ఆ కర్రీ పాయింట్లో ఉన్న ప్లాస్టిక్ అంతా మళ్ళీ మీకు అంటుకుంటారు. మీ నాన్న చాయ్ తాగుతారు ఆ ప్లాస్టిక్లో, దాంట్లో ప్లాస్టిక్. మీరు తినే చిప్స్లో ప్లాస్టిక్, భూమిలో ప్లాస్టిక్, అంతా ప్లాస్టిక్ అయ్యి క్యాన్సర్ అనేది విపరీతంగా పెరుగుతుంది. మీ రైస్ ఎలాంటి తెచ్చుకున్నాము? పాతదేనా? మరి ఫ్రెష్ స్టాక్ అంతా మీకే అందించమని చెప్పాను. చూడండి, ఓల్డ్ స్టాక్ ఏమైనా వస్తే ఇమ్మీడియట్గా చెప్పాలి. మీరు ఎవరు చెప్తారు? మీ ఎంఈఓ
దేవుడు డైరెక్ట్గా చెప్పండి. ఎక్కడెక్కడ ఓల్డ్ స్టాక్ వచ్చినా వాడిని పట్టుకొని ఎవరు పంపించాడని వాడుకొని నేను శిక్ష పడుతున్నాను. జాగ్రత్త చూసుకోండి. MLS పాయింట్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. మీకు కావాల్సింది ఏంటి, రాగానే ఇలా పోస్ట్ స్టాక్ వచ్చిందని చెప్పాలి. ఓకే, వస్తుందమ్మా, చేయాలి. అలా పోయిన సంవత్సరం ఎందుకో చేయలేదు, మీ దగ్గరికి వచ్చి డెలివరీ చేయాలి. వాళ్ళ మీరు వెళ్ళి అక్కడ తీసుకెళ్తున్నారు కదా, వాళ్ళే కూడా చేయాలి. ఇప్పుడు చెప్పాం, ఈ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. అది ఇక్కడికి వచ్చి మీకు అందిస్తారు. అందించుకునేటప్పుడు బాగాలేకపోతే ఇమీడియట్గా చెప్పమని చెప్తున్నాను, లేకపోతే తీసుకోమని చెప్పి రిటర్న్ చేసేయండి. తీసుకున్న తర్వాత మేము దించిన తర్వాత మీరు తీసుకున్న తర్వాత మళ్ళీ 10 రోజుల తర్వాత మీరు చెప్తున్నారంటే చేయండి. ఎవడా చేయండి. మనం ఏదో మిల్లు పొడిచి చూస్తారు కదా, అదొకటి తెప్పించి పెట్టుకుందాం. చూడండి, స్టాక్ తీసుకునేది మీరే కదమ్మా. మీరు తీసుకున్న తర్వాత బాగాలేదంటే వాడు వినడు. నేను పంపించింది ఒకటే, మీరు తీసుకున్నది ఒకటే అంటాడు. మళ్ళీ అర్థమైంది కదా, చూసుకోవాలి మిల్లో చేసినట్టు. అర్థమైందా? హెచ్ఎం గారు నేను చెప్పడం జరిగింది, మీతో మాట్లాడతారు, చూస్తారు. సరేనా? నీళ్ళు వెళ్తున్నాయని ఆగినట్టు అనిపిస్తుంది నాకైతే. చూడండి, ఇంకొక స్లోప్, అందుకే జాగ్రత్త పెట్టమని చెప్పాను. నీళ్ళు ఆగకూడదు. మనం ఫుడ్ పెట్టినప్పుడు మన ఫుడ్ అంతా ఇరుక్కుంటుంది అక్కడ. స్లోప్ చూడాలి. మొన్న కూడా రెగ్యులర్గా మీటింగ్ ఉండాలన్నమాట. రెగ్యులర్గా మీటింగ్ ఉండి స్కూల్ ఐఎస్ఎస్ గురించి అయినా మీరు సమన్వయం చేసుకోవడం, ఇక్కడున్న వసతులు ఇంకేం అవసరం అని ప్రజల్లో మాట్లాడి కొంతమందిని ఎన్రోల్మెంట్ పూర్తిగా మీ బాధ్యత పెట్టుకుంటున్నామా. ఇంకేమన్నా మీకు స్కూల్కి అవసరం ఉంది, గేట్ అంటున్నారు, గేట్ ఇచ్చేస్తామా. అదొక్కటి చూసుకుంటామా. కొంచెం కట్టినప్పుడు మనం జాగ్రత్త పడాలి. సింగిల్ కట్టాను అయితే ఒక్కసారి మనం వేస్తే అంతా ఇది వేస్ట్. చాలా పెట్టాలి. కట్టుకున్న తర్వాత బ్లాక్ అవ్వడం వల్ల ఒక పట్టుకోలేదు. ఇంకొకటి గర్ల్స్కి ఇప్పుడు అంటే జెంట్స్ దగ్గర ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కొంచెం దూరంగా ఇది మీకు మొన్న క్రియేట్ అయింది కదా, లీడ్లో ఉంటుంది. ఇంకమ్మా ఇదే చదువు గురించి మీరు అడగడమ్మా. అసలు ఒకటే కాదు, ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, ఎవరు వెనకబడ్డారు, వాళ్ళ గురించి ప్లాన్ ఏంటి. ఇప్పుడు అంతా మీరు ఏపీసీ ద్వారా మీరు సామాన్ చేస్తే చేస్తారు. సరేనా? మొత్తం ర్యాషెస్ నేను కూడా ఒకసారి వేసుకొని ట్రై చేస్తాను. కుదరదు, వేసుకుని సార్ మీరు అది వేసుకొని చూసారు. టమాటాలు అయిపోతాయి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.